ప్రస్తుతం మనతో పాటు శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు, జాగృతి నాయకులు. చెప్పండి శ్రీకాంత్ గౌడ్ గారు, ఈ రోజు దీక్ష చేయడం తర్వాత కొన్ని ఆటంకాలు కూడా ఎదురవ్వడం అనేది జరిగింది. సో పార్టీలకు అతీతంగా కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరి క్రెడిట్ ఓన్లీ జాగృతికే ఇవ్వాలని చెప్పేసి ఇది అంతా అనుకోవచ్చు. అన్న జాగృతి జాగృతికే క్రెడిట్ రావాలని చెప్పేసి క్రెడిట్ మేము ఎప్పుడు కూడా క్రెడిట్ కోసం ఏ రోజు కూడా ఆలోచించలేదండి. ముఖ్యంగా మేము ఒక పవిత్ర యుద్ధం లాగా దీన్ని భావిస్తాను. బీసీ సమాజానికి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చేసిందో ఈ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఈ డిక్లరేషన్ సంబంధించినటువంటి హామీలు స్థానిక సంస్థల ఎలక్షన్ లో మీరు పోయే ముందు ఆర్డినెన్స్ అని చెప్పి తీసుకొచ్చిళ్ళు. అత్యవసరమైనటువంటి ఆర్డినెన్స్ కూడా మేము పాక్షిక విజయంగా స్వాగతించాం. ఎందుకంటే ఏదో ఒక రూపంలో ఒక స్టెప్ పడ్డది కదా, ఇన్ని రోజులు ఏ స్టెప్ లేకుండా ఉన్నటువంటిది కాబట్టి ఒక రూపానికి ఇది వచ్చిందని చెప్పేసి ఆ రోజు పాక్షిక విజయంగా తెలంగాణ జాగృతి స్వాగతించింది. ఇలా ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఆగిపోయింది, నువ్వు పంపించినటువంటి బిల్లు రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది. మరి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవట్లేవు? 50 సార్లు నువ్వు ఢిల్లీకి పోయినావు కదా, ఢిల్లీకి పోయి ఈ రోజు దీక్షలు అని చెప్పేసి అంటే నిన్ను ఎవరు నమ్ముతారు? 42% వాటాలో బీజేపీ పార్టీ అలా ఏమంటుంది, 10% దాంట్లో ముస్లింలు ఉన్నారు అంటుంది. మరి 10% ముస్లింలు ఉంటే ముస్లింలు మాత్రం ఈ దేశ జనాభా కదా, ఈ దేశ పౌరులు కదా, వాళ్ళ ఏమైనా సంఘ విద్రోహ శక్తుల? ఈ దేశంలో పౌరసత్వం కలిగినటువంటి ముస్లింలకు కూడా ఆ వాటా. నేనేమంటున్నా, నేను అనేది ఒకటే అండి, వాళ్ళు అనేది పక్కా పెట్టండి. ఇప్పుడు మీరన్న 42% అనేటువంటి దాంట్లో ఇలా కాంగ్రెస్ కూడా ఓపెన్ గా చెప్పట్లేదు కదా, ఇలా ముస్లింలు ఉన్నారా లేరా అనేటువంటి అంశం కూడా ఈ రోజు ఓపెన్ చేసి చెప్పట్లేదు. అంటే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి జాతీయ పార్టీ అయినట్టు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ద్వంద్వనితోనే ఉన్నారు. కాబట్టి ఈ రోజు 72 అవర్స్ దీక్ష అనేటువంటిది కవిత గారు తీసుకున్నారు. ఇలా రెండు ప్రభుత్వాల పైన ప్రెజర్ పెట్టే విధంగా ఈ యొక్క దీక్ష నడుపుతున్నారు. కంటిన్యూ చేస్తారు, డెఫినెట్ కంటిన్యూ చేస్తారు. గతంలో కేసీఆర్ గారు దీక్ష చేసినప్పుడు ఆటంకాలు ఎదురుకాలేదా? ఆ రోజు డిస్టర్బ్ చేస్తే జైలు సారు కొనసాగించారు. ఈ రోజు మా అధినేత్రి కూడా శ్రీమతి కవిత గారు బీసీ సంపన్న కులాల కోసం తను చేస్తున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి యొక్క బీసీ సంబంధించినటువంటి 100% ఇలా 112 కులాలు మాకు సపోర్ట్ ఇస్తున్నాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలను సంస్థలు నడిపినటువంటి ఏ ఒక్క బీసీ సంఘాలకు కూడా ఇంత సపోర్ట్ కులాలు ఎవరు లేరు. ఇలా 112 కులాలు యునైటెడ్ పూలే ఫ్రంట్ తోని తెలంగాణ జాగృతితోనే ఉన్నాయి. ఖచ్చితంగా రావాలనే కదా అన్న కొట్లాడేది. ఇలా వస్తేనే కదా స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టసభలో మళ్ళా ఉంటే బీసీలకు అవకాశాలు వచ్చేది. ఇలా బీసీలకు రాజకీయ పరమైన రిజర్వేషన్లు ఒకటే కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్స్ రావాలి బీసీలకు అని చెప్పేసి తెలంగాణ జాగృతి కంకణబద్దులై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపెరగని పోరాటం చేస్తాం. పార్టీ రిజర్వేషన్లు సంబంధించాం కదా, పార్టీ రిజర్వేషన్ల చట్టబద్ధత ఉండదు కదా, అంతే కదా. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి అది రావాలి. షెడ్యూల్ 9 లో చట్ట సవరణ జరగాలి, షెడ్యూల్ 9 లో బీసీ హక్కులను రాయబడాలి, అది పార్లమెంట్ లో చట్టం కావాలి, బిల్లు కావాలి, అప్పుడు మాత్రమే మేము స్వాగతిస్తాం. ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఆటంకాలు ఎదురుగాని ఉద్యమం అంటూ ఏది ఉండదు. ఈ ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం అని వచ్చేళ్ళు, కానీ ప్రజలను కాళ్ళ రాస్తూ ప్రజల హక్కులను కాళ్ళ రాస్తున్నటువంటి ప్రభుత్వం అయినా కానీ మాకు నిర్బంధాలు కొత్త కాదు, పోలీసు కేసులు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు. అన్నింటికి తెగించే ఈ రోజు ఈ యొక్క సమాజంలో కొట్లాడతాం. ఏంటంటే ఇద్దరు రెండు పార్టీలు ద్వంద్వనీతితోనే ఉన్నాయి. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇలా అఖిల పక్షాన్ని తీసుకుపోయి బీజేపీ పైన ప్రెజర్ పెట్టాలి. నేను ఇలా అడుగుతున్నా, తెలంగాణ సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నీకు కేవలం కాంగ్రెస్ తోనే సంబంధాలు లేవు కదా, బీజేపీతో కూడా నీకు లోపాయకార సంబంధాలు ఉన్నాయి. ఎందుకు ఇలా గౌతమ్ అదాని తీసుకుపోయినావు? గౌతమ్ అదాని దగ్గర 100 కోట్ల రూపాయల సంబంధించినటువంటి స్కిల్ యూనివర్సిటీ కోసం డబ్బులు తీసుకున్నావు. ఇట్లా నీకు అనేక రకాల సంబంధాలు ఉన్నాయి. మీ ఆదినాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు బీజేపీతో సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. బనకచెర్లను తీసుకుపోయి తాకట్టు పెట్టినావు. మరి అట్లాంటప్పుడు బీసీ బిల్లు కోసం లోపాయకరకంగా ఈ ఒప్పందం చేయకపోయినావు? 42% వాటా ఇయ్యాలా మోడీ గారు అని చెప్పేసి మీ బడే బాయిని అడగకపోయినావు? 100% ఈ యొక్క దీక్ష అనేటువంటి కొనసాగుతుంది. ఎన్ని ఆటంకాలైనా బీసీ సమాజం కోసం కవిత గారు కొట్లాడతారు. కవిత గారికి మేము అండగా ఉంటాం.